హాయ్ ఫ్రెండ్స్, 7 వారాల పూజలో 7వ వారం అన్నమాట. ఇది లాస్ట్ వారము. చిలిమిడిగుండ, బెల్లం పాకము, చక్కెర పొంగలి, వడపప్పు, నూల లడ్లు చేసుకున్నాను ఈ వారము ప్రసాదంగా. స్వామివారికి తులసి దళాలు తెచ్చుకొని మాల అల్లుకున్నాను చూడండి. స్వామివారికి పెట్టేసుకున్నాను, అన్నీ అలంకరించుకున్నాను. అలంకరించుకున్న తర్వాత మా సారు నేను కలిసి దీపం పెట్టేసుకున్నాము. ఈ 7 వారాల పూజలో 7వ వారము స్వామివారికి ముడుపు కట్టుకుంటున్నాను. అంటే ఈ వారాలు ఏ వారము నాకు వీలు కాలేదన్నమాట కట్టుకోవడానికి. లాస్ట్ వారము కట్టుకున్నాను. 7వ వారము మనం అనుకున్న మొక్కుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోవాలి. అంటే ముడుపులో పసుపు, కుంకుమ, అక్షంతలు 11 రూపాయలు పెట్టుకొని ముడుపు కట్టుకున్నాను నేను. కట్టుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేశాను చూడండి. మా సారేమో అష్టోత్తరాలు చదువుతున్నాడు, నేను కుంకుమార్చన చేసుకున్నాను. గణపతికి కుంకుమార్చన అయిపోయింది. అగరత్తులు చూసి దీపం కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు లక్ష్మీదేవతకి కుంకుమార్చన చేసుకుంటాను. లక్ష్మీదేవతకి కుంకుమార్చన చేసుకొని పుష్పం పెట్టుకొని ఆమెకు కూడా అగరత్తులు చూయించి హారతి ఇచ్చుకుంటున్నాను చూడండి. ఇప్పుడు స్వామివారికి కూడా కుంకుమార్చన చేసుకుంటున్నాను. అయితే 7 వారాల్లో ఏ వారం కూడా నాకు ఇబ్బంది అనిపించలేదు. చాలా మంచిగా, అసలు చాలా ప్రశాంతంగా ఉన్నది. పూజ చేసుకున్న రోజైతే చాలా హ్యాపీగా ఉండే. లాస్ట్ వీక్ కదా, ఈరోజు కూడా చాలా బాగా అనిపిస్తుంది. పూజ చేసుకుంటున్నాను కదా, చాలా బాగా అనిపించింది అన్నమాట. స్వామివారికి కూడా కుంకుమార్చన అయిపోయింది. ధూపం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ధూపం చూపించి టెంకాయలు కొట్టుకున్నాను. 7 వారాలు కదా, 7 వారాలకి 7 టెంకాయలు కొట్టుకోవాలంట. అట్లా అని చెప్పేసి నేను 7 టెంకాయలు కొట్టేసుకున్నాను. కొట్టుకున్న తర్వాత స్వామివారి దగ్గర పెట్టేసుకొని మా సారు ఇంకా హారతి ఇచ్చేస్తున్నాడు అన్నమాట. హారతి ఇచ్చేసి స్వామివారికి చూపిస్తున్నాడు చూడండి. అన్నీ దీపాలు అన్నీ చాలా బాగా కుదిరాయి కదా ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది నాకైతే. 7 వారాలు పూజ చేసుకుంటే చాలా బాగుండే. మా పూజ ఇలా అయింది ఫ్రెండ్స్. ఈ వీక్ కూడా, లాస్ట్ వీక్ చాలా మంచిగా చేసుకున్నాము నేను మా సార్ కలిసి. స్వామివారి పూజ హారతి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మా సారు నేను మొక్కుకుంటున్నాము ఇంకా స్వామికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి చూడు స్వామి మమ్మల్ని అని చెప్పేసి.